ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రభావితం చేసిన అరుణారుణ యోధుడు, తాను నమ్మిన మార్క్సిజాన్ని జీవిత చివరాంకం వరకు కొనసాగించిన విప్లవ ధృవతార ఇక లేరు అన్న చేదు నిజాన్ని భరించలేక యావత్ భారతదేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరికి దేశం మొత్తం విప్లవ నీరాజనాలు అర్పిస్తోంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలు, కర్నూలు జిల్లాలోని కౌతాలం, కోసిగి, ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని నంద్యాల, డోను, కోయలకుంట్ల, నందికొట్కూరు లాంటి ప్రాంతాల్లో జోహార్ సీతారాం యెచూరి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా భావోద్వేగ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు, కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌజ్ దేశాయ్, నంద్యాల సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్తో పాటు నంద్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి రంగానాయకుడు నివాళులు అర్పించారు. సంతాప సభలు ఎక్కడికక్కడ నిర్వహించారు. ఎమ్మెగనూరులో జరిగిన సంతాప సభలో సిపిఎం పట్టణ కార్యదర్శి గోయిందు, నాయకులు రాముడు, హనుమంతు, దావీదు, సురేషు, ఆంటోనీ పాల్గొని మాట్లాడారు. కౌతాలంలో సిపిఎం సీనియర్ నాయకులు మల్లయ్య, మండల కార్యదర్శి ఈరన్న మాట్లాడారు. కోసిగిలో సిపిఎం మండల కార్యదర్శి రాముడు, గోనెగండ్లలో కరుణాకర్, కాజా, నర్సింహులు, బాబు, రసూల్ నాయకత్వాన సంతాప సభ నిర్వహించారు. నంద్యాల పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ మాట్లాడారు. తెలిసిన తర్వాత యూనివర్సిటీ కోసం కూడా ఆయన అనేక ఉద్యమాలు చేసినాడు. ఇందిరాగాంధీని కూడా లెక్క చేయకుండా ఆమె వైస్ ఛాన్సలర్గా ఉండింది. ఆమె ఒక సందర్భంలో ఓడిపోతుంది, కలెక్టర్ నుంచి ఓడిపోయిన సందర్భంలో నువ్వు రాజీనామా చేయాలని చెప్పి మీటింగ్లోనే అంటే ప్రదర్శన చేసి జేఎన్యూ నుంచి ఇంటి దగ్గర ప్రదర్శన చేసి ఆమె సమక్షంలోనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఆ రోజుల్లో పెద్ద చర్చ అయ్యి దేశవ్యాప్తంగా కూడా సీతారాం యెచూరి అనేది ఇంకా కావడం జరిగింది. సీతారాం యెచూరి గారు కొన్ని రోజులుగా ఢిల్లీలో హాస్పిటల్లో ఊపిరితిత్తులకు సంబంధించి ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం ఆయన తొలి శ్వాస విసడం జరిగింది. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయన చూసి జర్మనీ నుంచి అక్కడ మంత్రుడు తెప్పించి కూడా ప్రయత్నం కొనసాగించారు. చివరికి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ నాయకుడి గురించి కానీ మనం ఈ సభ ఉద్యమం చేస్తున్నాం, అక్కడ రాబోయే కాలంలో ఆయన ఆశయాలను ఎలా కొనసాగించాలి అనే విషయాన్ని మన ముందుగా అందా చేసిన తర్వాత మన పార్టీ జిల్లా కార్యదర్శి గౌజ్ దేశాయ్ తర్వాత మాట్లాడుతున్నాం. జోహార్ సీతారాం యెచూరి గారికి, జోహార్ సీతారాం యెచూరి గారికి, సాధిస్తాం సీతారాం యెచూరి ఆశయాలను, సాధిస్తాం సీతారాం యెచూరి ఆశయాలను, సాధిస్తాం సీతారాం యెచూరి ఆశయాలను, జోహార్ సీతారాం యెచూరి గారికి.